తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ముందుగానే 100 రోజుల ప్లాన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సంవత్సరం తుళ్లూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 500 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులకు తుళ్లూరు మండల అభివృద్ధి కార్యాలయం వద్ద తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాల్గొని మొత్తం 28 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు పారితోషికం అందజేశారు. అనంతరం వివరాలను ఎంఈఓ రాజశేఖర్, ఎమ్మెల్యే తెనాలి అందించారు. విద్యార్థులు కూడా తమ అభిప్రాయాలను తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధనేకుల వెంకట సుబ్బారావు, పుట్టి రామచంద్రారావు, ఎంఈఓ అజయ్, ఎంపీడీఓ కానూరు శిల్ప, సిఐ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు దామినేని శ్రీనివాసరావు, మైనేని గిరిజ, బండ్ల పట్టాభిరామయ్య, షేక్ చాన్బాషా, కాటా అప్పారావు, జమ్ముల అనిల్, మూల్పూరి శ్రీనివాసరావు, షేక్ మహబూబ్ సుబానీ, కోకిల, కట్టా నరసింహారావు, నూతలపాటి రామారావు, పాలకాల గోపాలరావు, పోతురాజు శ్రీనివాసరావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను 571 మార్క్స్ స్కోర్ చేశాను. దానికి సహకరించిన ఎంఈఓ గారు ఎలా అంటే ప్రతి వారం వచ్చేవాళ్ళు, మీ 100 డేస్ ప్లాన్, మీ పర్సంటేజ్ పెరిగింది అని బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ మా హెచ్ఎం సార్ అయితే ఎవరన్నా పొరపాటున టీచర్ రాకపోతే వచ్చి కూర్చుని అమ్మాయి చదవండి అని చెప్పి మమ్మల్ని ఇంకా మాకు ఏ ఇబ్బందులు రాకుండా మమ్మల్ని బాగా చూసుకున్నారు. తర్వాత మా పేరెంట్స్ ఎలాంటి ఇబ్బంది రాకుండా అయితే మార్నింగ్ లేసేది నా కోసం. ఇంకా నాకు ఏ ఇబ్బంది రాకుండా మా పేరెంట్స్ చూసుకున్నారు. నెక్స్ట్ టీచర్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు నా మీద. My name is Safina Amsa. I have completed my 10th class in this year in KVR JPHS Tullur. I got 558 marks. ఈ రోజు మనందరికీ పండగ రోజు. ఎందుకంటే ఈ కార్యక్రమం పెట్టి 500 కంటే ఎక్కువ మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ బహుమతులు ఇవ్వడం సాధారణమైన విషయం కాదు. దీనితో శ్రీ ఎమ్మెల్యే గారికి విద్యార్థుల పట్ల ఉన్న మక్కువ మనకు తెలుస్తుంది. పిల్లలందరికీ కూడా మొట్టమొదటి ఎగ్జామ్కి ముందు 100 రోజులు పిల్లలు ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సమయంలో ఏ సబ్జెక్టు చదవాలి, ఏ సబ్జెక్టుకి సంబంధించిన పరీక్ష ఏ రోజు రాయాలి అనేటువంటి విషయాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుగానే ఒక బుక్లెట్ తయారు చేసి మాకు వారు పంపించడం జరిగింది. మరి మా డిపార్ట్మెంట్ ద్వారా వారు ఇచ్చినటువంటి ఆ ప్రణాళికని తూచా తప్పకుండా మరి మా ప్రధానోపాధ్యాయులు, మా ఉపాధ్యాయులు, అలాగే దాన్ని మానిటర్ చేసేటువంటి బాధ్యతల్ని విద్యాశాఖ అధికారులు కూడా అప్పచెప్పడం జరిగింది. మేమందరం సమిష్టిగా ఆ 100 రోజుల యొక్క ప్రణాళికని దిగ్విజయంగా మరి పూర్తి చేశాం. కాబట్టి ఈ రోజున మరి పిల్లలందరూ కూడా గొప్పగా ఫలితాలు సాధించి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క రిజల్ట్ను ఉంచడం అనేటువంటిది కూడా జరిగింది. ఈరోజు తుళ్లూరు మండల కేంద్రంలో తుళ్లూరు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో 500 కంటే ఎక్కువ మార్కులు సంపాదించిన 28 విద్యార్థులకు సత్కారం చేయడం జరిగింది. వారి తల్లిదండ్రులని, గ్రామంలోని నాయకుల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ పిలిచి చక్కటి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ స్కూల్లో కూడా చక్కటి ఫలితాలు సాధించవచ్చని ఈ సంవత్సరం నిరూపణ అయ్యింది. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్యాశాఖ చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన అనేక సంస్కరణలో భాగంగా ఈ కార్యక్రమంలో విజయవంతం కావడం అనేది జరిగిందని తెలియజేస్తున్నాను. పరీక్షలకు ముందు 100 రోజుల ముందు నుంచి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ 100 రోజులని ప్రణాళికాబద్ధంగా చదవడంతో మంచి ఫలితాలు సాధించారు. ఈ 500 మార్కులు పైగా ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి ఉపాధ్యాయులు అందరికీ, ఆ స్కూలులో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని
ఇంత చక్కగా నిర్వహించిన మండల పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. వెంకటపాలెం రెవెన్యూలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన బోరుపాలి గ్రామానికి చెందిన తలతోటి సతీష్ తన బంధువుల సొంత ప్లాట్లో కంటైనర్ పెట్టుకుని భూమాత రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో వ్యాపారం చేసుకుంటుంటే సిఆర్డీఏ వారు ఇది ప్రభుత్వ భూమి అంటూ పక్కకు తొలగించారు. ఈ విషయంపై సతీష్ మీడియాతో మాట్లాడారు. వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్లో భూమాత రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే కంటైనర్, ఒక తాత్కాలికమైన కంటైనర్ని పెట్టుకొని నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానండి. ఇది పూర్తిగా నిన్న సాయంత్రము, శనివారం సాయంత్రము 3:30 గంటలకి నేను లేని సమయంలో సిఆర్డీఏ వారు ఒక అవాంతర కార్యక్రమాలు చేస్తున్నారని, ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి ఈ కంటైనర్ని తీసుకెళ్ళి అటు చివరిని తీసుకెళ్ళి పెట్టడం జరిగిందండి. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని, ఇది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ, ఇక్కడ వేరే ఆక్రమణలు జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి పక్కన పెట్టారండి. కానీ ఇక్కడ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, ఇది పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్ అండి. ఇది మాకు సంబంధించిన ల్యాండ్, మా ల్యాండ్. ఇక్కడ ఈ ల్యాండ్ మీద కూడా ఎవరు, ఈ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ కానీ మేము కానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. సిఆర్డీఏకి వెళ్ళి మా ల్యాండ్ ఆక్రమణలో ఉందని చెప్పేసి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇవ్వకపోగా వాళ్ళు స్వతహాగా వచ్చేసి ఇక్కడికి వచ్చి కంటైనర్ తీసుకెళ్ళి మేము జీవనం సాగిస్తున్న కంటైనర్ ఇలాంటి ఇది ఏమి ఆక్రమణ చేయలేదు. పోనీ ఇక్కడ ఏమైనా భీములు వేసి ఆగర్లు కోసి ఇక్కడ ఏదైనా చేస్తుంటే మేము ఇక్కడ ఆక్రమించినట్టు, లేదంటే సిఆర్డీఏ నామ్స్ ప్రకారం ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేస్తుంటే మీరు చెప్పిన నిబంధనలు మేము ఉల్లంఘించినట్టు మీరు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అలాంటి ఏమీ జరగకుండా ఒక మామూలుగా ఒక కన్స్ట్రక్షన్ చేయకుండా కంటైనర్ పెట్టుకున్న దాని మీద మీరు యాక్షన్ తీసుకున్నారు. ఇది పూర్తిగా ప్రైవేట్ ప్రాపర్టీ అండి. ఇది విక్రయ దస్తావేజు, 360 గజాలు రెసిడెన్షియల్ ప్లాట్. ఇది పూర్తిగా మాది. ఇదిగోండి మేము సిఆర్డీఏ వాళ్ళది. ఇదిగోండి మేము డైరెక్ట్ లైవ్ లొకేషన్. ఇది సిఆర్డీఏ ప్లాట్లో ఉన్నాం. మేము గవర్నమెంట్ ప్రాపర్టీని ఎక్కడ కూడా మేము సిఆర్డీఏ గవర్నమెంట్ ప్రాపర్టీని మేము ఆక్రమించలేదు, ఆక్రమణ చెయ్యం కూడా. మేము పూర్తిగా సిఆర్డీఏకి సహకరించి ఉన్నాం. నేను ఇంతకుముందు కంటైనర్ వేరే అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన పెడితే అది సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, కొంచెం తీసేయమని చెప్తే నేను ఫస్ట్ తీసిన వ్యక్తి నేనే.